హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము టెట్ కమ్ టీఆర్టీ 2019లో జరిగినటువంటి టెట్ కమ్ టీఆర్టీకి సంబంధించి 18th జనవరిలో జరిగినటువంటి సెషన్ 1 సంబంధించి సైకాలజీ అనేది చూద్దాము. సైకాలజీ సంబంధించి బిట్స్ అనేవి చూద్దాం. ఏ టాపిక్స్ నుంచి వచ్చాయనేది మీకు అర్థమవుతుంది. ఈ ఆల్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో టెట్ కమ్ టీఆర్టీకి సంబంధించి ప్రీవియస్ ఆల్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో ఎస్జిటి అయితేనేమి ఎస్ఏ అయితేనేమి ఒకసారి చూసుకుందామండి. తద్వారా మీకు తెలుస్తుంది ఏ టాపిక్స్ నుంచి బిట్స్ అనేటివి ఎక్కువసార్లు రిపీట్ అవుతున్నాయి, ఆ టాపిక్స్ అనేటివి మెయిన్గా ఫోకస్ చేయొచ్చు వాటి మీద. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్టయితే మనకు జీకే కరెంట్ అఫైర్స్ ఉంటుంది కదా, స్కిప్ చేద్దాం. సైకాలజీ నుంచి స్టార్ట్ చేసుకుందాం. సైకాలజీ అనేది మనకు 31st క్వశ్చన్ నుంచి స్టార్ట్ అవుతుంది. చూద్దామండి. 31st క్వశ్చన్ చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. సైకాలజీ సంబంధించి ఇంపార్టెంట్ వీడియోస్ కూడా, అంటే ఇంపార్టెంట్ టాపిక్స్, వీటి నుంచి కంపల్సరీ ఒక బిట్ వస్తుంది అనేటువంటి టాపిక్స్ అన్నీ మీకు యూట్యూబ్లో ఫ్రీగానే చేస్తున్నాను. చూడండి వాళ్ళంటే చూడండి, ప్లేలిస్ట్లో యాడ్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఏపీ డిఎస్సికి సంబంధించి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లో అందుబాటులో ఉంది. పర్చేజ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఆల్రెడీ ఫ్రీ కంటెంట్ చాలా వరకు ఉంది, మీరు ప్రాక్టీస్ చేసుకోండి. మీకు తెలుస్తుంది బిట్ ఏమాత్రం ఉంది, ఎలా ఉన్నాయనేది. 3rd నుంచి 8th వరకు సంబంధించి క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. ఈ విధంగా క్లాస్ వైజ్, దాంట్లో మళ్ళీ మీకు లెసన్ వైజ్ ఉంటాయి. ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. చూడండి ఒకసారి. 2022 ఉంది, 2023 కూడా ఉంది. ఈ యూట్యూబ్లో ఉన్నటువంటి క్లాసెస్ అన్నీ మీకు ప్యారలల్గా అర్థమంటే ఎత్తుక్కునే పని లేకుండా ఇక్కడే మీకు అప్లోడ్ చేయడం అనేది కూడా జరిగింది. టెక్స్ట్ బుక్స్ కంటెంట్ త్వరలోనే ఇంకా 8th, 9th, 10th కూడా మీకు ఇక్కడ ఈ టెస్ట్ సిరీస్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. పర్చేస్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. 1 year వ్యాలిడిటీతో ఓన్లీ 499 రూపీస్తోనే మీకు ఇక్కడ అందుబాటులో ఉంది. ఓకే, అదేవిధంగా మీకు 3rd to 8th ప్లస్ 9th, 10th పీడిఎఫ్స్ ఓల్డ్ మనకి ఇక్కడ మొత్తం ఉంటుంది. ఓల్డ్ ప్లస్ న్యూ మొత్తం, అంటే 9th, 10th ఓన్లీ లింక్ టాపిక్సే కాకుండా ఎస్ఏ వాళ్ళకు కూడా యూజ్ అయ్యే విధంగా 10th వరకు మీకు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఈ పీడిఎఫ్స్ అనేటివి కేవలం 199 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. జిరాక్స్ కూడా వస్తాయి, జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. సైకాలజీ సంబంధించి ఈ టెస్ట్ చూసినట్టయితే ఓన్లీ 1 రూపీతో ఉంది. ఇప్పుడు నేను ఏమైతే చెప్తున్నాను టాపిక్స్, మెయిన్ టాపిక్స్ కూడా నేను చెప్తాను. వేటి నుంచి ఎక్కువగా రిపీట్ అవుతుంది క్వశ్చన్స్ అనేటివి కూడా చూసుకోండి. ఓన్లీ 1 రూపీతో ఉన్నాయి. ఇక్కడ మీకు టాపిక్ వైజ్ ఉంది, 6 months వ్యాలిడిటీ. ఓకే, పర్చేజ్ చేసుకోండి. ఓన్లీ 1 రూపీ ఉంది కాబట్టి కంపల్సరీ పర్చేజ్ చేసుకోండి. సైకాలజీ సంబంధించి మెయిన్ డిఎస్సికి 8 మార్క్స్. ఓకే, 8 మార్క్స్ అంటే 16 క్వశ్చన్ల దాకా సైకాలజీ నుంచి వస్తాయండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. చూడండి, ఓన్లీ 1 రూపీతో ఉంది. చూద్దాం ఇప్పుడు ప్రీవియస్ పేపర్ చూద్దాము, ఏ టాపిక్స్ వస్తాయనేది మీకు తెలుస్తుంది. ప్యారలల్గా మీరు ఎక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓన్లీ 1 రూపీతో ఉంది సైకాలజీ ఒకటే కావాలంటే. ఫస్ట్ చూద్దాము 31st క్వశ్చన్. జ్ఞానేంద్రియ వికాసం ఈ వికాస దశలో ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. జ్ఞానేంద్రియ వికాసం ఈ వికాస దశలో ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. సెన్సారీ డెవలప్మెంట్ ఈజ్ మోర్ ఇన్ దిస్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్. పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, పూర్వ కౌమార దశ, శైశవ దశ. జ్ఞానేంద్రియ వికాసం అండి ఏ వికాస దశలో ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది అంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. శైశవ దశ. మోస్ట్ ఇంపార్టెంట్ శైశవ దశ మరియు పూర్వ బాల్య దశ తప్పనిసరి చూసుకోవాలి. శైశవ దశ నుంచే ఆల్మోస్ట్ ఎక్కువగా వచ్చాయండి, పూర్వ బాల్య దశ, శైశవ దశ నుంచి. ఈ మెయిన్గా శైశవ దశలో చూసుకుంటే మళ్ళీ ప్రీవియస్గా ఏమొచ్చిందంటే పెరుగుదల అత్యంత వేగంగా జరిగే దశ ఏది అన్నా కూడా మనకు శైశవ దశ. ఇది కూడా మనకు ప్రీవియస్ బిట్, అంటే టెట్కి సంబంధించిన బిట్. నెక్స్ట్, వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ ఏది అని అడిగారు. టెట్ 2022కు సంబంధించి అది కూడా మనకు శైశవ దశే. వస్తు స్థిరత్వ భావన అనేది 8 నుంచి 12 నెలల టైంలో వస్తు స్థిరత్వ భావన అనేది పిల్లవాడిలో ఏర్పడడం అనేది జరుగుతుంది. అది కూడా ఇదే అండి మనకు. నెక్స్ట్ ఇంకొకటి క్వశ్చన్ కూడా వచ్చింది శైశవ దశలో మెయిన్గా, అంటే ప్రీవియస్ బిట్ ఇది కూడా టెట్ 2022కు సంబంధించే ఏకాంతర క్రీడ కనిపించే దశ. ఏకాంతర క్రీడ కనిపించే దశ ఏది అంటే శైశవ దశ ఈజ్ ద రైట్ ఆన్సర్. సమాంతర, సంసర్గ, సాంఘిక ఇవన్నీ అయితే మనకు పూర్వ బాల్య దశలో కనిపిస్తాయి. ఓన్లీ ఏకాంతర క్రీడ మాత్రం శైశవ దశలో కనిపిస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్, కంపల్సరీ వస్తుంది వీటి నుంచి. చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్. థార్న్డైక్ CAVD క్యావ్డ్ ప్రజ్ఞా పరీక్షను దీనిని మాపనం చేయడానికి ఉపయోగిస్తారు. థార్న్డైక్ CAVD క్యావ్డ్ ఇంటెలిజెంట్ టెస్ట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. మానసిక సామర్థ్యాలు. ఈ థార్న్డైక్ చూసినట్టయితే మనకి ఇక్కడ యత్నదోష అభ్యసన సిద్ధాంతం ఎవరు? థార్న్డైకే మనకు ప్రతిపాదించడం జరిగింది. అది ప్లస్ ఇంకొకటి ఏంటంటే ప్రజ్ఞ బహుకారక
ఓకే, ప్రజ్ఞ బహుకారక సిద్ధాంతం మనకు అందించింది ఎవరంటే తారండైకి చెప్పొచ్చు. ఇందులో భాగంగానే ఒక టెస్ట్ అది ఏంటంటే ఒక ప్రజ్ఞా పరీక్ష ఏంటంటే CAVD. ఓకే, ప్రజ్ఞా బహుకారక సిద్ధాంతంలో భాగంగా ఒక ప్రజ్ఞా పరీక్ష చూసుకున్నట్టయితే CAVD. సి అంటే ఏంటంటే కంప్లీషన్ ఆఫ్ సెంటెన్సెస్, అంటే వాక్య పూరకాలు అంటాం. ఓకే, ఇది కూడా అడుగుతారు. తారండైకి సంబంధించి CAVD ప్రజ్ఞా పరీక్షలో C అనగా అని అడుగుతారు, A అనగా, V అనగా, D అనగా. సో చూసుకోవాలి ఆ టాపిక్ సంబంధించి ఏముందో అదంతా మనము చూసుకోవాలండి. ఓకే, కంప్లీషన్ ఆఫ్ సెంటెన్సెస్. ఏ అంటే ఏంటంటే అర్థమెటిక్ అండి, వి అంటే వొకాబులరీ, డి అంటే డైరెక్షన్స్. దీని ప్రకారం ఏంటంటే ప్రజ్ఞలో బహుకారక పేర్లోనే ఉంది అనేక కారకాలు. సో ప్రజ్ఞలో అనేక కారకాలు ఉంటాయని చెప్పి మనకు ఈ ప్రజ్ఞా బహుకారక సిద్ధాంతం అనేది తెలుపుతుంది. తారండైకి ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. కనుగొన్నది ఎవరు? నెక్స్ట్ మనకి ఇప్పుడు వచ్చినటువంటి రీసెంట్గా జరిగినటువంటి టెట్లో కూడా అడిగారు ప్రజ్ఞా ద్వికారక సిద్ధాంతం ఎవరు కనుగొన్నారు. సో ఇలాంటివన్నీ. సో దీనికి సంబంధించి మొత్తం చూసుకోవాలి. ప్రజ్ఞా పరీక్షలు మరియు ఉద్వేగ ప్రజ్ఞలో మనకి భాగంగా చెప్పుకుంటాం అనమాట. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. మానసిక సామర్థ్యాలండి. నెక్స్ట్, ఇతరులు వారు ఉన్న పరిస్థితుల్లో ఏ విధంగా ఆలోచిస్తారో ఆ పరిస్థితిని ఎలా అనుభవిస్తారో ఊహించగలిగే సామర్థ్యం కలిగి ఉండడము అనేది ఉద్వేగాత్మక ప్రజ్ఞ యొక్క ఈ విశేషకానికి సంబంధించింది. ఇతరులు వారు ఉన్న పరిస్థితుల్లో ఏ విధంగా ఆలోచిస్తారో ఆ పరిస్థితిని ఎలా అనుభవిస్తారో ఊహించగలిగే సామర్థ్యం కలిగి ఉండడం అనేది క్రింది ఏ ఉద్వేగ ప్రజ్ఞ యొక్క విశేషాంశంగా చెప్పుకోవచ్చండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సహానుభూతి. భాషా సంబంధ వైకల్యం, ఓరల్ లాంగ్వేజ్ డిసేబిలిటీ ఈజ్. కంపల్సరీ వీటి నుంచి వస్తుంది. అభ్యసన వైకల్యాల నుంచి కూడా కంపల్సరీ వస్తుంది, చూసుకోవాలి. భాషా సంబంధ వైకల్యం చూసినట్టయితే మనకు భాషలో వైకల్యం ఉంటే కనుక డిస్ఫేసియా అంటాం. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. డిస్గ్రాఫియా అంటే లేఖనం రాయడంలో లోపం అండి. ఓకే, రాయడంలో లోపం. డిస్కాల్కులియా అంటే మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్ చేయడంలో లోపము. డిస్లెక్సియా అంటే పఠన లోపము. ఓకే, పఠన సంబంధ లోపము చూసుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి కూడా వీటి నుంచి కూడా వస్తుంది. నెక్స్ట్, ఈ సిద్ధాంతం ప్రకారం పిల్లవాడు తన పరిసరాలతో అయత్న సిద్ధ ప్రతిచర్యల వల్ల విషయాలను నేర్చుకొని అవగాహన చేసుకుంటాడు. సింపుల్గా చెప్పాలంటే పిల్లవాడే పరిసరాలతో స్వయంగా తన జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు అని. ఓకే, స్వయంగా. ఓకే, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం భాగంగా మనకి ఇక్కడ చూడవచ్చుది. స్కీమాటాలు ప్రచాలకాలన్నా కూడా మనము గుడ్డిగా పెట్టేయచ్చు. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. ఓకే, నెక్స్ట్, ప్రజ్ఞాలబ్ధి సూచించేది. ఇంటెలిజెంట్ కోఎఫిషియంట్ డినోట్స్. ప్రజ్ఞాలబ్ధి సూచించేది ఏమిటి? ఆప్షన్స్ మనకు ఆల్రెడీ ఫార్ములాలోనే ఉంది. MA/CA మెంటల్ ఏజ్ బై క్రొనాలజికల్ ఏజ్ ఇంటూ 100. మనకు ప్రజ్ఞాలబ్ధి ఏం సూచిస్తుంది అంటే వ్యక్తుల యొక్క మానసిక వికాసాన్ని సూచిస్తుందండి. MA మెంటల్ ఏజ్ మనకి ఇక్కడే ఉంది, కనుక్కోవచ్చు. వ్యక్తుల యొక్క మానసిక వికాసాన్ని సూచిస్తుంది. మూర్తిమత్వ వికాసంలో జననపూర్వ జననాంతర కారకంగా పనిచేసేది. మూర్తిమత్వం వికాసంలో జననపూర్వ జననాంతర కారకంగా పనిచేసేది. జననపూర్వము. ఓకే, జననాంతర కారకంగా చూసినట్టయితే కింది వాటిలో తల్లి ఆహారపు అలవాట్లు, కుటుంబ పరిసరాలు, తల్లి శారీరక ఆరోగ్యం కాదు, తల్లిదండ్రుల వైఖరి అంటే మోస్ట్లీ అయినప్పటికీ వీటన్నిటిలో పోల్చుకుంటే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. తల్లిదండ్రుల వైఖరి జననపూర్వ ఎప్పుడు అంటే శిశువు పుట్టకముందు ఏ విధంగా ఉంది, శిశువు పుట్టిన తర్వాత ఏ విధంగా ఉంది. ఓకే, తల్లికి మనశ్శాంతిగా ఉండనివ్వాలి. తల్లి తండ్రి ఇద్దరు వాళ్ళ వైఖరులు పాజిటివ్గా ఉండాలి. ఎప్పుడు కొట్టుకుంటూ చేయడం అలా ఉన్నాయంటే అది కూడా శిశువు యొక్క పుట్టిన తర్వాత వాడి యొక్క ప్రజ్ఞ మీద వాడి మీద చాలా ప్రభావం అనేది చూపిస్తుంది. సో మూర్తిమత్వ వికాసంలో జననపూర్వ జననాంతర కారకంగా పనిచేసేది ఏదంటే తల్లిదండ్రుల యొక్క వైఖరి అండి. ఓన్లీ తల్లి ఒకటే కాదు, కుటుంబ పరిసరాలు ఒకటే కాదు, తల్లి శారీరక ఆరోగ్యమే కాదు, తల్లిదండ్రుల యొక్క వైఖరి బాగుండాలి. ఇద్దరు కొట్టుకోకుండా ఉండడము, ఓకే, బాగా చూసుకోవడము, మెంటల్ స్ట్రెస్కి ఎక్కువగా గురి కాకుండా ఉండడము, ఫ్రీ ఆఫ్ మైండ్తో ఉండడము. ఇవన్నీ చాలామంది అనుకుంటారు ఏముందులే అనుకుంటారు, కానీ పుట్టిన తర్వాత పిల్లవాడి యొక్క మూర్తిమత్వ వికాసం పెరుగుదలలో అనేది దెబ్బతీయడం అనేది జరుగుతుంది. సో తల్లిదండ్రుల వైఖరి అనేది మంచిగా ఉండాలి. ఇది మనం చూసుకుంటే జననపూర్వ అంటే శిశువు పుట్టకముందు అలాగే ఉండాలి, తల్లిదండ్రుల వైఖరి పాజిటివ్గా ఉండాలి. శిశువు పుట్టిన తర్వాత కూడా వీళ్ళ వైఖరి బాగుండాలి. ఇది మూర్తిమత్వం మీద ప్రభావం చూపిస్తుంది. నెక్స్ట్,
రమ ఉమా సంగీతంపై ఇష్టంతో ఒకేసారి మ్యాజిక్ క్లాస్లో చేరారు. కానీ రమ ఉమా కన్నా బాగా పాడగలుగుతుంది. దీనికి గల కారణం ఆమె యొక్క డాష్. రమ ఉమా సంగీతంపై ఇష్టంతో ఒకేసారి మ్యూజిక్ క్లాసెస్కి వెళ్ళారండి. కానీ రమ ఉమా కన్నా బాగా పాడగలుగుతుంది. దీనికి గల కారణం ఏమిటి? ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సహజ సామర్థ్యం అండి. ఇవి వ్యక్తిలో స్వతసిద్ధంగా ఉంటాయి. శిక్షణ అంటే ట్రైనింగ్ తీసుకోవడం ద్వారా బాగా డెవలప్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. తనకు స్వతగానే వచ్చింది. ఓకే, దాని తర్వాత ఏం చేశారు? శిక్షణ తీసుకొని దాన్ని మెరుగుపరచుకోవడం అనేది జరిగింది. ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు సహజ సామర్థ్యం. రమ యొక్క సహజ సామర్థ్యం మ్యూజిక్లో బాగా సంగీతం అనేది బాగా పాడడం అనేది అది మళ్ళీ అనువంశికత వల్ల అయినా రావచ్చండి. నెక్స్ట్ చూసినట్టయితే అభిరుచి అంటే ఏంటంటే ఇష్టం కలిగి ఉండడము, ఒక పని మీద లేదా కృత్యం మీద ఒక దాని మీద ఇష్టం కలిగి ఉండడమే మనం చెప్పుకోవచ్చు. ప్రజ్ఞ చూసినట్టయితే ఇది అనువంశికంగా రావడం అనేది జరుగుతుంది. వైఖరి వ్యక్తి పైన మనకు ఉన్నటువంటి అభిప్రాయం. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సహజ సామర్థ్యం అండి. దీన్నే మనం యాప్టిట్యూడ్ అంటాము. వైఖరి అంటే యాటిట్యూడ్. సో డిఫరెన్స్ గమనించుకోవాలి ఇంగ్లీష్. పావ్లోవ్ ప్రయోగంలో నిబంధన జరిగిన తర్వాత ఆహారం అనేది ఆప్షన్స్ నిబంధన జరిగిన తర్వాత అయినా నిబంధన జరగకముందైనా ఇది మనకు అన్కండిషనల్ స్టిమ్యులస్గానే చెప్పుకోవచ్చు. అంటే నిర్నిబంధిత ఉద్దీపన. ఓకే, ఇదేం నిబంధిత ఉద్దీపన కాదండి. అంటే నిబంధిత ఉద్దీపన ఏమవుతుంది? గంట అవుతుంది. ఓకే, కండిషనల్ స్టిమ్యులస్ ఏమవుతుంది? గంట అవుతుంది. కండిషనల్ రెస్పాన్స్ ఏమవుతుంది? గంటకు ఆహారాన్ని జోడించిన తర్వాత లాస్ట్కి గంటకే ఆహారం ఇస్తుంది కదా, గంటకే లాలాజలం ఇస్తుంది కదా. సో ఆ లాలాజలం ఏమవుతుందంటే గంట మోగిస్తానే మనకు లాలాజలం ఇవ్వడము, అది కండిషనల్ రెస్పాన్స్ అవుతుంది. ఇక్కడ అన్కండిషనల్ స్టిమ్యులస్, ఇక్కడ నిబంధన జరిగిన తర్వాత ఆహారం అనేది ఏమవుతుందంటే నిర్నిబంధిత ఉద్దీపన అవుతుంది. ఇది జరిగిన తర్వాత అయినా సరే జరగక ముందైనా సరే మనకి ఇక్కడ అన్కండిషనల్ స్టిమ్యులస్గానే ఉంటుంది. అంటే దీనికి మనకి ఎలాంటి కండిషన్ అవసరం లేదు. కుక్క చూసిన వెంటనే ఆహారాన్ని లాలాజలం అనేది ఇస్తుంది. ఇలా కూడా అడుగుతారు. నిబంధన జరిగిన తర్వాత గంట అనేది అని అడుగుతారు. సో చూసుకోవాలి. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాక్టీరియాలో ఉన్న సహజ సామర్థ్య పరీక్షల సంఖ్య. ది నెంబర్ ఆఫ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాక్టీరియా. ఇలా కూడా అడుగుతారు. DATB అనేది ఏ సామర్థ్యాల పరీక్షకు వాడతారు, అంటే కింది ఏదాని పరీక్షకు వాడతారు అని. సహజ సామర్థ్యాల, అభిరుచి మాపనమా, మూర్తిమత్వమా అని అడుగుతారు. చూసుకోవాలి. ఇది ఒక సహజ సామర్థ్యాల పరీక్ష అండి. పరీక్షించేటువంటి పరీక్ష. చాలా డెప్త్గా చదివితే కానీ ఇది పెట్టలేము మనము. ఇప్పుడు చెప్పినటువంటి సహజ సామర్థ్యాల గురించే 2 బిట్స్ వచ్చాయి చూడండి, చూసుకోవాలి. సహజ సామర్థ్యం చూసినట్టయితే పరీక్షలు ఎన్ని ఉంటాయంటే 8 పరీక్షలు ఉంటాయి. 8 పరీక్షలు. ఈ 8 పరీక్షల ద్వారా 7 సామర్థ్యాలు మాపనం చేయడం అనేది జరుగుతుంది. 8 పరీక్షల ద్వారా 7 సామర్థ్యాలు. ఈ 8 పరీక్షలు కూడా నెంబరింగ్ అడిగారు కాబట్టి సో మోస్ట్ ఇంపార్టెంట్, చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఇందులో భాగంగా ఇంకొకటి విషయం అండి. ఇది మనకు సహజ సామర్థ్యాల పరీక్షలో భాగంగా మనకు 3 రంగాల్లో మనకి ఇక్కడ ఉన్నాయి. విద్యారంగము, వృత్తి లేదా ఔద్యోగిక రంగము, కళారంగము. ఈ విద్యారంగంలో భాగంగానే మనకు ఈ DATB అనేది చూసుకుంటాం అన్నమాట. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాక్టీరియా. B అనేది బ్యాక్టీరియా అని. ఓకే, B అంటే. నెక్స్ట్ మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్. ఈ DATBలో భాగంగానే మనకు అడిగారు. ఇక్కడ 8 పరీక్షలు ఉంటాయి. ఈ 8 పరీక్షలు కలిసి మనకు 7 సామర్థ్యాలని మాపనం చేయడం అనేది జరుగుతుంది. ఈ DATB అనేది మనకు కనుగొన్నది ఎవరంటే బెన్నెట్, సీషోర్, వీళ్ళందరూ కలిసి. 4 వెన్మెన్. నెక్స్ట్ అదేవిధంగా ఈ వృత్తిలో చూసినట్టయితే మనకు యాంత్రిక సామర్థ్యం బేస్ చేసుకొని, నెక్స్ట్ అదేవిధంగా గుమస్తాగిరి సామర్థ్యం బేస్ చేసుకొని చాలానే ఉన్నాయి. దీంట్లో భాగంగా చూసుకుంటే GATB అనేది వస్తుందన్నమాట. ఈ అయితే DATB అంటే మనకు విద్యకు సంబంధించి, GATB అంటే మనకు వృత్తి సంబంధం అయిందండి. జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాక్టీరియా, సాధారణ సహజ సామర్థ్య పరీక్ష అని చెప్తాము. ఇంపార్టెంట్. గ్యాట్ గురించి అడిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకోవాలి. భాషా వికాసంలో మొట్టమొదటి దశ ఏమిటి? ద ఫస్ట్ స్టేజ్ ఇన్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఈజ్, ఆల్రెడీ మనం చెప్పాం. నోమ్ చామ్స్కీ గురించి చెప్పుకోవడంలో భాగంగా మనం ఇవి ఆల్రెడీ రిపీట్ చేసుకున్నాము. వీడియో క్లాస్ కూడా చేస్తున్నాను ఆల్రెడీ, యూట్యూబ్లో ఫ్రీగానే చూడండి. భాషా వికాసంలో మొట్టమొదటి దశ. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రాగ్ భాషా దశ. నెక్స్ట్ ఏంటంటే సెకండ్ది అయితే ముద్దు పలుకుల దశ,
థర్డ్ వన్ శబ్ద అనుకరణ దశ, ఫోర్త్ వన్ శబ్ద గ్రాహ్యక దశ. శబ్ద గ్రాహ్యక దశ. ఈ ఫస్ట్ వన్ ప్రాక్ భాషా దశ ఎన్ని ఇయర్స్ ఉంటుందంటే మంత్స్ 0 to 4 months వరకు ఉండేదంతా ప్రాక్ భాషా దశ లేదా పూర్వ భాషా దశ అని కూడా చెప్పుకుంటాము. ముద్దు పలుకుల దశ, ముద్దు మాటల దశ అని కూడా అంటాము. ఇదైతే మనకు 4 నుంచి 12 months అంటే 1 year వరకు అండి. 4 months నుంచి 12 months అంటే 1 year వరకు. శబ్ద అనుకరణ దశ చూసినట్టయితే 1 to 1.5 year. ఇక్కడ చూడండి 4 to 12 months ఏదైతే ఉందో ఇక్కడ మనకు ఒక అక్షరం పదాలు మాట్లాడడం అనేది జరుగుతుంది పిల్లవాళ్ళు. ఓకే, 1 year వరకు ఉంటుంది కదా. సో 1 year అంటే ఒకటి అని గుర్తుపెట్టుకోండి. ఒక అక్షరం కలిగినటువంటి అక్షరాలు మాత్రమే పిల్లవాళ్ళు పలుకుతూ ఉంటారు. అంటే మా అండము, నా అండము, కా అనడము, సో ఇలాంటివన్నీ. ఈ శబ్ద అనుకరణ దశకు వచ్చేలోపు 1 to 1.5. ఓకే, ఇక్కడ 1.5 అనేది గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ మనకు రెండు అక్షరాలు. ఈ మూడో దశకు వచ్చేటప్పటికి రెండు అక్షరాలు అమ్మ, అక్క, అన్న ఇలాంటివి పలకడం అనేది స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏముంటుంది, ఫోర్త్ వన్ శబ్ద గ్రాహ్యక దశ. ఇది 1.5 నుంచి 10 or 12 years అండి. ఇక్కడ మనకు భాష అవగాహనను చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు చూసినట్టయితే ఇంకా నార్మల్గా మాట్లాడేయచ్చు అనమాట. పదాల నుంచి వాక్యాల నుంచి పారాగ్రాఫ్స్, వాక్యాలు మనకు పిల్లవాడు బాగా మాట్లాడడం అనేది జరుగుతుంది తన మదర్ టంగ్లో. మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లవాడు పొడి మాటలు, ఓకే, అమ్మ, అక్క, అత్త ఇలాంటివన్నీ మాట్లాడేది ఎక్కడ అంటే ఇక్కడ దశ అడిగితే శబ్దానుకరణ దశ పెట్టచ్చు. లేదు నీకు నెలలు అడిగారు అనుకోండి 10 to 14 months. నెలలు అడిగితే 10 to 14 months. దశ అడిగితే శబ్ద అనుకరణ దశ. నెక్స్ట్ అదేవిధంగా 1 to 1.5 సేమ్ అదే మనకు శబ్ద అనుకరణ దశలోనే. ఇక్కడ చూసినట్టయితే మంత్స్ చూసుకున్నట్టయితే 12 months to 18 months. ఇక్కడైతే మనకు పిల్లవాడు అన్నం పెట్టు, ఓకే, లాంటి 2 పదాలతో వాక్యాలు తయారు చేసుకొని మాట్లాడడం అనేది జరుగుతుంది. సో చూసుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్. దీని నుంచి కూడా వస్తుంది. రక్షక తంత్రాల భావనను మొదటిసారిగా ప్రవేశపెట్టింది ఎవరు? మనకు తెలిసిందే ఆప్షన్స్. ఆప్షన్ 2 అండి, సిగ్మండ్ ఫ్రాయిడ్. ఇది అందరికీ తెలిసిందే, మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. రక్షక తంత్రాలు ఇంగ్లీష్లో ఏమంటారు చూడండి, డిఫెన్స్ మెకానిజం అంటారండి. సిగ్మండ్ ఫ్రాయిడ్. సాంఘిక అభ్యసనంలోని అంశాలు వరుసగా ఆప్షన్స్ 3 అవధానం, ధారణ, పునరుత్పాదం, పునర్బలనం. ఫస్ట్ వన్ అవధానం అంటే ఏంటంటే గ్రహించడం, విషయాన్ని గ్రహించడం. ధారణ నిలుపుకోవడం, ఓకే, మన మైండ్లో నిలుపుకోవడము. గ్రహించడము మన మైండ్లో నిలుపుకుంటావు. నెక్స్ట్ ఏం చేస్తావు, పునరుత్పాదం, దాన్ని అవసరమైనప్పుడు బయటికి తీసుకురావడము, అంటే రియల్ లైఫ్లో నువ్వు దాన్ని యూజ్ చేయడము. పునర్బలనం ఫీడ్బ్యాక్ పొందడము, ఓకే, దీన్నే మనం ఏమంటామంటే ప్రేరణ. వీటన్నిటిలో ప్రవర్తనను బలోపేతం చేసేది ఏంటంటే పునర్బలనము, ప్రేరణ బాగుందంటే అబ్బా నెక్స్ట్ టైము నేను ఇలా చేస్తే నాకు మంచి గిఫ్ట్ ఇస్తారు ఈ విధంగానే అని చెప్పి ఫీడ్బ్యాక్ మంచిగా ఇస్తారు అని చెప్పి మళ్ళా పిల్లవాడు అలాగే చేయడానికి ప్రయత్నిస్తాడు అనమాట. సో ఇక్కడ మనం చూసినట్టయితే ప్రవర్తనను బలోపేతం చేసేది 4 ఏది అంటే పునర్బలనము. ఆర్డర్ కూడా మనం చూసుకోవాలి. ఫస్ట్ వన్ గ్రహించాలి, తర్వాత నువ్వు మనసులో నిలుపుకుంటావు, తర్వాత పునరుత్పాదం అవసరమైనప్పుడు దాన్ని ప్రదర్శిస్తావు బయటికి. నెక్స్ట్ దాని ద్వారా ఫీడ్బ్యాక్ అనేది పొందుతావు. ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం వీడియోలో. ఇది మనకు ఎక్కడ చెప్పుకుంటామంటే బండూరా పరిశీలన అభ్యసనంలో భాగంగా మనం చెప్పుకుంటాం. ఆల్రెడీ వీడియోలో ఉంది, వినండి ఒకసారి. ఓకే, పరిశీలన అభ్యసనం బండూరా సంబంధించిన దాంట్లో చెప్పుకుంటాం అనమాట. ఆప్షన్ 3 ప్రక్షేపణ పరీక్ష యొక్క లక్షణం ఏమిటి? ప్రక్షేపణ పరీక్ష యొక్క లక్షణం ఏమిటి? అసలు ఈ ప్రక్షేపణ పరీక్షల్లో ఎలా ఉంటాయంటే అన్నీ మనకు అస్పష్టంగా ఉంటాయండి. ఏమన్నా మనకు హ్యాండ్ రైటింగ్తో ఉండవు. అంటే చదువు రాని వాళ్ళు కూడా చేసే విధంగా ఉంటుంది. అంటే అంతా మనకి ఎలా ఉంటుందంటే బ్లాక్ చుక్కలు ఉండడము, ఆ బ్లాక్ చుక్కల షేప్లో ఏమి ఉందో ఆకారం గమనించు అని చెప్పడము. సో అలాంటివన్నీ. సో ఇక్కడ మనకు పేరులోనే ఉంది, అస్పష్టమైన ఉద్దీపనలు అనేటివి ఉంటాయండి. ఓకే, అవేం మనకు క్లారిటీగా ఉండవు, అస్పష్టమైనటువంటి ఉద్దీపనలు అనేటివి ఉంటాయి. దాన్ని చూసి మనము రియాక్ట్ అనేది అవుతామన్నమాట, ప్రతిస్పందిస్తామన్నమాట. దాన్ని బట్టి చెప్తారు మన మైండ్ ఏ విధంగా ఉంది అనేది. అంతా ఎక్కువగా చూసుకుంటే సిరా మరకలతో ఒక చార్ట్ ఇవ్వడము, దాంట్లో ఏం కనిపిస్తుందో చెప్పడము. సో ఇలాంటివన్నీ మనకు కొన్ని చూసుకున్నట్టయితే రోషాంక్ ఇంక్ పరీక్ష అండి, RIBI అని చెప్తాము. రోషాంక్ ఇంక్, బ్లాట్ టెస్ట్, ట్యాట్, థీమాటిక్ అప్రిషియేషన్ టెస్ట్, ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష, క్యాట్,
క్యాట్ మోస్ట్ ఇంపార్టెంట్, ప్రీవియస్ మనకు టెట్లో మోస్ట్ టైమ్స్ అడిగారు, చూసుకోవాలి. క్యాట్ చిల్డ్రన్స్ అప్రిషియేషన్ టెస్ట్, పిల్లల గ్రాహ్యక పరీక్ష. అలాగే వ్యాట్ ఉంది, వాక్యపూర్ణ పరీక్ష. క్రింది వాణిలో ప్రక్షేపణ పరీక్షల్లో కానిదేది అవునిదేది అని అడుగుతారు. ఆ ప్రక్షేపణ పరీక్షలు ఎలా ఉంటాయంటే స్పష్టమైన ఉద్దీపనలు ఉంటాయి అన్నమాట. ఓకే, స్పష్టమైన ఉద్దీపనలు ఉంటే అప్రక్షేపక, ఓకే, అస్పష్టమైన ఉద్దీపనలు ఉంటే ప్రక్షేపక పరీక్ష. ఓకే, చూసుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్. కరుణ ఉపాధ్యాయుడు చెప్పింది విని విషయాన్ని స్మృతిలో ఉంచుకుంది. ఈ రకమైన స్థుతి ఏమిటి? ఈ రకమైనటువంటి స్మృతి ఏమిటి? కరుణ ఏం చేసింది? ఉపాధ్యాయుడు చెప్పింది విని విషయాన్ని స్మృతిలో ఉంచుకుందంట. వినింది, తర్వాత దాన్ని స్మృతిలో ఉంచుకుంది, అంటే గుర్తుకుంచుకునింది. సో ఈ రకమైనది ఏమిటి అంటే ఆప్షన్ 4 అండి. నిష్క్రియాత్మక స్మృతి, ఈమెం పాల్గొనలేదు కదా, జస్ట్ వినడం ద్వారా పెట్టుకునింది, గుర్తుకు పెట్టుకుంది. సో ఇది ఏమవుతుందంటే ప్యాసివ్ అవుతుంది. ఓకే, నిష్క్రియాత్మక స్మృతి, సో ప్యాసివ్. క్రియాత్మక అంటే తానే ఒక ప్రయోగం చేసి తానే దాంట్లో పార్టిసిపేట్ చేసి బాగా గుర్తుపెట్టుకుంది అనుకున్న ఆ విషయాన్ని, సో అది క్రియాత్మక స్మృతి అవుతుంది. బట్టి స్మృతి, మనం టేబుల్స్ నేర్చుకుంటాం, 2 1 2 2 2 4 అనేక సార్లు చదివి గుర్తుపెట్టుకుంటాం, దాన్ని బట్టి స్మృతి అంటాం అన్నమాట. లాజికల్ వేలో గుర్తుపెట్టుకుంటాం, దాన్ని మనకు లాజికల్ అంటే తార్కిక స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్, చోమ్స్కీ సిద్ధాంతానికి సంబంధించిన సరైన ప్రవచనం ఏది? చోమ్స్కీ గారు ఎక్కువగా దేనికి ప్రిఫరెన్స్ ఇచ్చారు మనకు చూస్తూనే తెలుసుకోవచ్చు. ఆప్షన్స్ మనకి ఎల్ఏడి కూడా మనకు ప్రవేశపెట్టింది ఎవరు? చోమ్స్కీ గారు. అంటే ఏంటి? పుట్టుకతోనే పిల్లవాళ్ళు ఒక పరికరాన్ని కలిగి ఉంటారు, పుట్టుకతోనే వాళ్ళకి భాషా సామర్థ్యం ఉంటుంది అని. సో చూద్దాం ఎక్కడ ఉందో మనకు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. పిల్లలు పుట్టుకతోనే భాషను నేర్చుకునే అంతర్గత సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఆప్షన్ 3. ఈ అనుకరించడం ద్వారా, పరిశీలించడం ద్వారా ఇదంతా మనకు పరిశీలన అభ్యసనం కిందికి వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఎలాంటి శిక్షణ లేకుండా వ్యక్తి ప్రవర్తనలో క్రమంగా మార్పులు సంభవిస్తే వాటిని ఈ విధంగా పరిగణించవచ్చు. ఎలాంటి శిక్షణ అవసరం లేకుండా, ఓకే, ఎలాంటి శిక్షణ అభ్యసనం లేకుండా వ్యక్తి ప్రవర్తనలో క్రమంగా మార్పు గన సంభవించిందంటే వాటిని ఈ విధంగా పరిగణించవచ్చు. ఆప్షన్స్ చూస్తానే కనుక్కోవచ్చండి. ఎలాంటి శిక్షణ అవసరం లేదు. ఆప్షన్ 4 పరిపక్వత వల్ల ఏర్పడినటువంటి వికాసం. దీనికి ఎలాంటి శిక్షణ అవసరం లేదు, ప్లస్ అభ్యసనం కూడా అవసరం లేదు. జన్మతః వయసుతో పాటు అభివృద్ధి చెందుతూ ఉంటుంది, మెచ్యూరిటీ అంటామండి. పరిపక్వత వల్ల ఏర్పడినటువంటి వికాసము. ఆప్షన్ 4. వేరుగా ఉన్నదాన్ని గుర్తించండి. సామాన్యీకరణ, బోధనా సిద్ధాంతం, ఆదర్శాల సిద్ధాంతం, ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. వేరుగా ఉన్నదాన్ని గుర్తించండి. ఆప్షన్స్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. బోధనా సిద్ధాంతం. ఏ విధంగా చెప్తున్నామంటే బదలాయింపు సిద్ధాంతాలు ఇవన్నీ. ఏది? సామాన్యీకరణ సిద్ధాంతం చార్లెస్ జెడ్ కనుగొన్నాడు. ఆదర్శాల సిద్ధాంతం WC బాగ్లే కనుగొన్నాడు. ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం, సమగ్రాకృతి సిద్ధాంతం గెస్టాల్ట్ వాదులు, జర్మనీ దేశానికి చెందినటువంటి వాళ్ళు గెస్టాల్ట్ వాదులు కనుగొన్నారు. ఈ బోధనా సిద్ధాంతం దీంతో కాదు. ఈ 3 మనకి ఏమిటి అంటే బదలాయింపు సిద్ధాంతాలు. ఓకే, అందుకే ఈ విధంగా దీన్ని భిన్నంగా ఉందని చెప్తున్నాం. ఏది? బోధనా సిద్ధాంతాన్ని. నెక్స్ట్ రోషాక్ ఇంక్ బ్లాక్ టెస్ట్ ఇప్పుడే చూసుకున్నాం కదా, ప్రక్షేపణ పరీక్షలో భాగంగా చూసుకున్నాం. విశ్లేషణలో ప్రయోజుడు గుర్తించిన ఆకృతి, రంగు, చలనం అనేవి దీనికి సంబంధించినవి. చాలా డెప్త్గా అడిగారు చూడండి. ఆప్షన్స్ ఆకృతి, రంగు, చలనం అనేది కింది వాటిలో దేనికి సంబంధించింది? ముఖ్యంగా మనకు వీటిలో ఇది కనుగొన్నది ఎవరు అంటే పేర్లోనే ఉంది మనకు, రోషాక్. ఓకే, హెర్మాన్ రోషాక్ కనుగొన్నాడు. స్విట్జర్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి. ఇది మనకు చూసినట్టయితే దీంట్లో మనకు అస్పష్టమైనటువంటి సిరామలకల కార్డు అనేటివి ఉంటాయి. అవి ఎన్ని అంటే 10 కార్డ్స్ ఉంటాయి. ఆ 10లో కూడా ఏముంటాయంటే 5 బ్లాక్ అండ్ వైట్ ఉంటాయి, 2 బ్లాక్ అండ్ వైట్ రెడ్, బ్లాక్ వైట్ రెడ్ కార్డ్స్ ఉంటాయి. 3 ఏముంటాయంటే పంచరంగులు ఉంటాయి. ఓకే, 5 రంగులు కలిగి ఉంటుంది, అంటే మల్టీ కలర్ బాగుంటుంది అనమాట. అంటే కలర్స్ అన్ని కలిసి ఉండడం అనేది జరుగుతుంది. చెప్పిన సమాధానాన్ని 4 విభాగాలుగా గుర్తిస్తారు. అందులో భాగంగానే మనము స్థానం అని చెప్తాం. ఫస్ట్ వన్ స్థానము, సెకండ్ వన్ విషయము, నిర్ణయాంకం, ఓకే, థర్డ్ వన్ మౌలికము, అది 4th వన్. చూసినట్టయితే మనకు అడిగింది ఏంటి? ఆకృతి, రంగు, చలనం అనేవి దీనికి చెందినవి అని చెప్పారు. ఈ నిర్ణయాంకం ఏం చేస్తుందంటే ఓకే ఆన్సర్ అనేది దేనిని బేస్ చేసుకొని చెప్పాడు అనేది మనకి ఇక్కడ తెలియజేస్తుంది. అంటే ఆకృతిని బేస్ చేసుకొని చెప్పాడా, రంగుని బేస్ చేసుకొని చెప్పాడా, చలనాన్ని బేస్ చేసుకొని చెప్పాడా అని మనకు 4 రకాలు ఉంటుంది. ఒకటి రంగు, తేలిక రంగులు అనేది కూడా ఉంటుందండి. ఓకే, కలర్ అంటే C,
తేలిక రంగులు అంటే కేతో సూచిస్తాం మనము, లైట్ కలర్స్ అని చెప్పి అర్థము. నెక్స్ట్ మోషన్స్ అంటే కదలికలు, ఆకారము అంటే ఫిగర్. సో వీటినన్నింటినీ మనకు నిర్ణయాంకాలు అని అంటాం. ఆప్షన్ 2 నిర్ణయాంకాల్లో వస్తాయి ఇవన్నీ. అంటే ఆన్సరు 4 రకాలను బేస్ చేసుకొని చెప్పాడని చెప్పాం కదా. ఇక్కడ మనకు చూసినట్టయితే నిర్ణయాంకాల్లో భాగంగా అసలు నిర్ణయాంకం అంటేనే ఏంటంటే దేనిని బేస్ చేసుకొని చెప్పాడు అనేది మనకి ఇక్కడ చూసుకుంటాం అనమాట. అంటే దాని ఆకృతి శిరామలకల టెస్ట్ అనేది మనకు ఉంటుంది కదా, ఇలా మరకలు అనేటివి ఉంటాయన్నమాట. దీంట్లో మనకు చూసినట్టయితే ఆకృతిని బేస్ చేసుకొని చెప్పినాడా, దాని రంగుని బేస్ చేసుకొని చెప్పాడా అని చెప్పి మనకి ఇక్కడ ఉంటాయి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ స్థానం చూసినట్టయితే ఓకే, ఏ మరకకు ప్రతిస్పందించాడో తెలుస్తుంది. అంటే మరక మొత్తానికినా అంటే హోల్ అని చెప్తామన్నమాట. పెద్ద పెద్ద మరకలకి ప్రతిస్పందించాడా అంటే డి అని చెప్తాము. చిన్న చిన్న మరకలకి ప్రతిస్పందించడా అంటే డి అని చెప్తాము. ఖాళీ భాగము అంటే స్పేస్, ఖాళీ భాగానికి ప్రతిస్పందించి చెప్పింటే మనము ఎస్ అని దాంతో సూచిస్తామన్నమాట. ఇది మనకు స్థానం. అంటే ఏ మరకకు ప్రతిస్పందించాడో చెప్పేది మనకు స్థానం. ఇలా కూడా అడుగుతాడు మనకి. ఓకే, మరక మొత్తం, పెద్ద మరకలు, చిన్న మరకలు, ఖాళీ భాగం ఇవన్నీ దీనికి చెందినవి అని అడుగుతాడు నెక్స్ట్ టైము. సో స్థానానికి సంబంధించినవి. నిర్ణయాంకాలకు ఆల్రెడీ చెప్పుకున్నాం, ఆకృతి, రంగు, చలనము ఇలాంటివన్నీ. అంటే దేన్ని బేస్ చేసుకొని చెప్పాడు అని చెప్పి. మనకు ఉన్నటువంటి ఆ శిరామరక దేనిగా భావించాడు, మరకను దేనిగా భావించాడు అనేది చూసినట్టయితే విషయము హ్యూమన్గా భావించాడా అంటే మనిషిగా భావించాడా, జంతువుగా భావించాడా, మానవ భాగంగా భావించాడా, జంతువు భాగంగా భావించాడా, లేదా ప్రకృతి సంబంధమైందా, ఇది కూడా అడుగుతారు. అనేవి దీంట్లో సంబంధమైనవి అని అడుగుతారు ఈ లిస్ట్ అంతా ఇచ్చేసి. సో విషయం ఇప్పుడు మనకు 3 రకాలు అనేటివి నేను చెప్పేశాను, చూసుకోవాలి. దీనికైతే ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. పావని ఒక పద్యాన్ని మొదట 8 ప్రయత్నాల్లో నేర్చుకుంది. కొంతకాలం తర్వాత ఆ పద్యాన్ని 2 ప్రయత్నాల్లో తిరిగి నేర్చుకుంది. ఆమె పొదుపు గణన. ఫస్ట్ 8 ప్రయత్నాలు నేర్చుకుంది, తర్వాత 2 ప్రయత్నాల్లో నేర్చుకుంది. అంటే డిఫరెన్స్ ఎంత ఉంది? 6. అంటే 6 ప్రయత్నాలు పొదుపు చేసింది. సో పొదుపు గణన చూసినట్టయితే 6 పొదుపు చేసింది. సో పొదుపు చేసినటివి బై మొత్తం ఇంటూ 100. 2 4 2 50 2 2 2 25 2 3 25 3 ఎంత? 75. సో 75% ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. పొదుపు గణన ఇంపార్టెంట్. గుర్తింపు గణన నుంచి కూడా ఆల్మోస్ట్ వస్తాయి. ఓకే, ఇది ఇస్తే అది ఇడు, అది ఇస్తే ఇది ఇవ్వడు. ఇక్కడ పొదుపు గణన అడిగారు, చూసుకోవాలి. దీంతో మనకి ప్రీవియస్ బిట్స్ సంబంధించి ఫస్ట్ సెషన్ అనేది చూసుకున్నాం. నెక్స్ట్ అంటే మనకు తెలుగు ఉన్నాయి. నెక్స్ట్ మళ్ళీ సపరేట్ వీడియో చేసుకుందాం. సైకాలజీ సంబంధించి అంతా ఒకసారిగా చూసుకుందామండి, బాగుంటుంది. మీకు ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా పడుతున్నాయి అనేది మీకు తెలుస్తుంది. చూడండి, ఓన్లీ 1 రూపీతో ఉంది మీకు ఇక్కడ టెస్ట్లు అనేటివి. ప్రాక్టీస్ చేసుకోండి. 6 మంత్స్ ఉంటుంది వ్యాలిడిటీ అనేది. లేదు మాకు టెస్ట్ సిరీస్ మొత్తం కావాలి, ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటాయి. ఇక్కడ మీకు 3rd నుంచి 8th వరకు మొత్తం క్లాస్ వైజ్, లెసన్ వైజ్, 9th 10th లింక్ టాపిక్స్, సైకాలజీ, విద్యార్థి పదాలు, మెథడాలజీ ఇవన్నీ ఉంటాయి మీకు. ఈ సైకాలజీ కూడా చూసినట్టయితే టాపిక్ వైజ్ ఉంటాయి. ఈ విధంగా టాపిక్ వైజ్ ఉంటాయి. టాపిక్ వైజ్ మీరు ఇక్కడ ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు. చూడండి, ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి.